దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేటువంటి వాళ్ళు కోకోలో ఉన్నారు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా తీసుకోండి. సినిమా స్టోరీలు వింటున్నారా, కవితలు వింటున్నారా, నవ్వించే బోధలు వింటున్నారా, లేదా గంతులేసే బోధలు వింటున్నారా, లేదా మీరు పరలోకాలు నడిపించే బోధలు వింటున్నారా? ఒక్కసారి మీకు మీరుగా మనసాక్షిని అడిగి తెలుసుకోండి. బైబిల్ చెప్తుంది చూడండి, మాట్లాడుకుందాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 17వ అధ్యాయము 11వ వచనం చూస్తే అక్కడ కొంతమంది పౌలు శీల చెప్పేటువంటి సంగతులు అలా ఉన్నవో లేవో అని చదవండి. ఎవరైనా 17-11 అపోస్తలుల కార్యాలు కంటే గనులైంది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని ఏం చేశాడట? ప్రతిదినము నువ్వు రక్షణ పొందాలంటే ప్రతిదినం పరిశీలించాలండి. నిజమైన దేవుడు తెలుసుకోవాలంటే ప్రతిదినం తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు అక్కడ. ప్రతిదినము ఏం చేశారట? లేఖనములను పరిశోధించుతూ వచ్చేది అన్నారు. ప్రతిదినము వాక్యం వింటేనే పరిశోధించగలవు. నేను అబద్ధం చెబుతున్నానో, నిజం చెబుతున్నానో, నిన్ను మాయపుస్తకాన్ని చెబుతున్నానో, లేదా ఏదో ఒకటి డ్రామాకరణ చెప్తున్నానో మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? పరిశోధించాలి. పరిశోధించేటువంటి మనసు దేవుడు మీకు ఇస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయట్లేదండి. ఎక్కడ పరిశోధిస్తాం తెలుసా? ఎక్కడ పరిశోధిస్తాం? బట్టల షాప్కి వెళ్ళినప్పుడు పరిశోధిస్తాం కదా, అవునా కదా? బంగారు షాప్కి వెళ్ళినప్పుడు పరిశోధిస్తాం. ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పరిశోధిస్తాం. కానీ నీ ఆత్మ నరకానికి పోకుండా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో పరిశోధించేటువంటి ఓపిక, సహనము ఈనాడు క్రైస్తవుల్లో లేదు. పరిశోధించండి. పరిశోధిస్తేనే నిత్యజీవం వస్తుంది. 5:39 యోహాను సువార్తలో రాయబడింది. లేఖనముల యందు నిత్యజీవం కలదని పరిశోధించే మాట ఉపయోగిస్తాను. అక్కడ 5వ అధ్యాయము 39వ వచనము బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవునికి వాక్యాన్ని ఎలా చేయాలంట? వినాలి. వింటేనే పరిశోధించగలం. వినకపోతే మనం పరిశోధించడము అసాధ్యం. బైబిల్ చెప్తుంది. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మార్కు 4:24లో ఈ మాట రాబడింది. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. లూకా సువార్త 8:18లో చెప్తున్నాడు. అక్కడ 18:8 కూడా ఏమన్నాడు కదా? మీరు ఎలా విలుస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎలా విలుస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు కదా. ఇంకా అంటాడు 53వ అధ్యాయం యెషయా గ్రంథం చూస్తే సంబంధించి నా మాటలు వినియడలా మీరు బ్రతుకుదురు అనే మాట్లాడబడింది కదా. మీరు బ్రతుకుదురు. అదే మాటలను జాగ్రత్తగా వింటే మీరు మంచి ఫలములను అనుభవిస్తారు, మంచి పదార్థములను అనుభవిస్తారు అనేటువంటి మాట కూడా రాయబడింది బైబిల్లో. కాబట్టి వినాలి. వింటేనే. వినడం వల్ల ఏమవుతుందండి? ఎక్కడుందన్నమాట? మార్క్స్ వార్త మిమ్మల్ని అడగలేదు నేను. ఎక్కడుందమ్మా? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అది ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది అని బైబిల్లో రాయబడింది. మరొక నియమం పడుతుందా? ప్రార్థనలో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేయడం. చాలా మందికి ప్రార్థన చేయడం అంటే విసుకొచ్చేసింది. ఇంకెంతసేపు ఆ ప్రార్థన, ఎంతసేపు అని అంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే 6 నెలల్లోపు అందరూ నిద్రపోతూ ఉంటారు. అంటే అంతసేపు చేస్తారు ప్రార్థన. క్లుప్తంగా చేయండి, సందర్భానుసారంగా చేయండి ప్రార్థన. 4 మాటలైనా దేవుడికి అర్థమైతే చాలు. అన్ని జనులు విస్తరించి మాట్లాడినట్లు మనము మాట్లాడకూడదు. అదే చెప్తాడు బైబిల్లో. ప్రార్థనలో ఆసక్తి. ప్రార్థన ద్వారా అనేక మందిని ఆ ప్రార్థన శక్తి ద్వారా శరసాల గోడలు కూడా బద్దలై
విడుదల వచ్చినటువంటి దాఖలు కూడా బైబిల్లో ఉన్నాయి, ప్రార్థన ద్వారానే. అందుకే 12వ అధ్యాయము 5వ వచనము ఏమని చెప్తున్నాడు అపోస్తలుల కార్యంలో 12:5లో? 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి నాతో పాటుగా మీరు కూడా 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు ఏమన్నా ఎక్కడున్నాడమ్మా? జైల్లో ఉన్నాడు. మన భాషలో జైలు కదా, జైల్లో ఉన్నాడు. సంఘం ఏం చేసింది?